దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈవేళ నేను ఒక చిన్న టాపిక్ అది అంటే నేను నిన్న ఒకళ్ళని కాలువలోకి పూజ చేసిన పువ్వులు డ్రైనేజీలోకి ఇలా పొట్లం కట్టి విసిరేస్తున్నారు. ఏమిటా అంటేను పువ్వులండి ఇంకెక్కడ పాడేయాలి అంటున్నారు. దయచేసి మీకు అలా ఎవ్వరు కూడా చెయ్యకాడు. వీలు కాకపోతే ఎక్కడైనా చెట్టు మొదట్లో వెయ్యండి. లేదు అంటే పారే కాలువల్లోనూ గోదావరిలోనైనా సరే వీలుగా ఉంటే ఈ విధంగా దేవుడి పువ్వులు గోదావరిలో వేసేయండి. ఇలా మన అంత పూజ చేసిన ఫలితం కూడా ఉండదు. ఇలా డ్రైనేజీల్లో చెత్తల్లో ఇంకా డ్రైనేజీ అంటే తెలిసిందే ఉందండి. అంత వాటిలో అపవిత్రం అనేది చెయ్యొద్దు. నెక్స్ట్ మనం తీసేసిన పువ్వులు వెంటనే పడేయాలి అన్న ఫ్రెష్గా ఉన్న పువ్వులు ఈవేళ తీసిన పువ్వులు మొన్నటి దేవుడి మీద ఉంచకూడదు. ఆ తీసేసిన పువ్వులు అయితే నేను కొంచెం మనసొప్పగా ఇలా దేవుడికే కొంచెం ఆ పైన దేవుడి మందిరం చుట్టూ ఈ విధంగా అయితే కొంచెం డెకరేషన్ చేసుకున్నాను. ఇల్లాలన్న తర్వాత చిన్న చిన్నవి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అయినా బాగున్న పూలు పాడేయలేని ఎక్కడా లేదు కదండి. అందులోనూ మన సొప్పది నాకైతే ఈ విధంగా పెట్టేశాను దేవుడికి. ఇవండి ఈవేళ నా పూజ. బియ్యం అయితే మాత్రం పరవన్నం వండేసుకుంటాను నేను.